అమరావతిలో ఐటీ టవర్ కట్టేసి, అలాగే దాన్ని ఏమంటారు 5 స్టార్ హోటల్స్ కట్టేసి, అట్లాగే ఆ ప్రాంతంలో ఈ ఇంటర్నేషనల్ స్టేడియం కట్టేసి, అట్లాగే పెద్ద ఎత్తున అక్కడికి పరిశ్రమలు వచ్చేసేసి భారీ ఎత్తున డెవలప్ అయిపోయి ఒక లుక్ వచ్చేస్తే లైక్ హైటెక్ సిటీ లుక్. అదే సమయంలో రాష్ట్రంలో ఇప్పుడు ఏవైతే పారిశ్రామిక వాడలు అని చెప్తున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో పరిశ్రమలు విపరీతంగా వచ్చేస్తూ ఈవెన్ సెమీ కండక్టర్ చిప్స్ లాంటివి కూడా ఆంధ్రాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ సక్సెస్ అవుతున్నాయి అనుకోండి, పవన్ కళ్యాణ్కి ఏ ప్రాబ్లం లేదు. ధైర్యంగా దర్జాగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వచ్చు. ఆయన చెప్పినట్టు 15 ఏళ్ళు మద్దతు ఇచ్చినా అబ్జెక్ట్ చేసేవాడు ఎవడు ఉండడు. తటస్థులందరూ దాన్ని సమర్థిస్తారు. గుజరాత్లో సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్లో సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మహారాష్ట్రలో సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎలాంటి పొలిటికల్ ఒత్తిడిలో అలాగే ఇక్కడ కూడా కొనసాగచ్చు. అలా కాకపోతే అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరకపోయినా, లేదా కార్యకర్తల వేధింపులు, ప్రజల వేధింపులు, ఈ దౌర్జన్యాలు, దాష్టీకాలు ఎక్కువయ్యి చేతుల్లో డబ్బులు లేక, సంక్షేమాలు ఇవ్వలేక, దానికి బదులుగా నిరంతరం మీడియాతోనే బతికేస్తూ ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వానికి కష్టమే, దాన్ని సమర్థిస్తూ వచ్చే పవన్ కళ్యాణ్కి కష్టమే. ఎంతకాలం అని చెప్పి కవర్ చేసుకొస్తారు. ఇప్పుడు హిందువుల మీద జరిగిన దాడుల విషయంలో పవన్ కళ్యాణ్ నుంచి నో రెస్పాన్స్, సంక్షేమ పథకాల నుంచి గురించి మాట్లాడే దాంట్లో అది ఇవ్వనటువంటి దాంట్లో నో రెస్పాన్స్, పైగా ఇస్తున్నారని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. అట్లాగే వేధింపుల విషయంలో, పోలీసు వేధింపుల విషయంలో నో రెస్పాన్స్. అలాగే అప్పట్లో 30,000 మంది అమ్మాయిలు పోయారన్నటువంటి దాని నుంచి ఇవాళ వరకు అట్లాంటి దాంట్లో ఏ ప్రకటన లేదు. అట్లాంటివన్నీ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏడాదిలోపే కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. రోజు పోయే కొద్దీ అట్లాంటి వాటికంటే ఇక్కడ జరిగిపోతూ ఉంటే పట్టించుకోరు జనం. ఇవి జరగకపోతే ప్రజలకు సంబంధించి చేతిలో డబ్బులు లేక తిప్పలు పడతా కష్టాలు నష్టాలు పెరిగిపోతూ ఉంటే అప్పుడు అసంతృప్తి పెరుగుతున్నప్పుడు తెలుగుదేశం మీదనే కాదు, అది పవన్ కళ్యాణ్ని కూడా వెంటాడుతుంది. దానికి తోడు ఇప్పటికే జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల తెలుగుదేశం ఇన్ఛార్జీల హవానే నడుస్తుంది. తెలుగుదేశం ఇన్ఛార్జీలకి 60%, వీళ్ళు 40%, వీళ్ళ పని జరుగుతుంది. అదే తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల జనసేన వాళ్ళకి 5% కూడా పని జరగట్లేదు, 90% తెలుగుదేశం వాళ్ళకి జరుగుతుంది. అక్కడ ఒక అసంతృప్తి ఉంది. ఇవన్నీ చల్లార్చడం అనేటటువంటిది ప్రస్తుతానికి నిశ్శబ్దంగా ఉంటారు. పోయే కొద్దీ ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే ఆయన కోరుకోవాల్సిందల్లా సక్సెస్ఫుల్గా స్టేట్ సాగాలని.